ఏంటంట యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తే ఎవరైనా ఎమ్మెల్యే వచ్చినానుకో ప్రజలందరూ ఏమవుతారు? అతని చుట్టే గుంపు కొడతారు, ఒక సెల్ఫీ అని ఎగబడతారు ఎవరు ఎమ్మెల్యే వస్తే. అట్లనే యేసుక్రీస్తు కూడా అక్కడ అందరికి స్వస్థత పరుస్తుంది కాబట్టి యేసుక్రీస్తు వెంబడి చాలా ప్రజలు ఉన్నారు గుంపులుగా. వాళ్ళ నుంచి ఈ గుంపుల నుంచి బయట పడలేదసి అక్కడ వెళ్తున్న ప్రాంతంలో ఒక పక్కకు ఇల్లుంది. ఏముంది? ఆ ఇంట్లోకి వెళ్ళిండు. ఎవరు? ఎందుకు వెళ్ళిండు? ఆ గుంపుల నుంచి బయటికి వెళ్ళిండు. అందుకని అయితే ఇంట్లో ఆ యొక్క ఇంట్లో ఎవరున్నారంట? యేసుక్రీస్తున్నారు. ఆ ఒక స్త్రీ ఇప్పుడు చెప్పినా కదా, ఆ స్త్రీ యేసుక్రీస్తు ఆ ఇంట్లో ఉండడానికి తెలుసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళింది. ఎవరు? స్త్రీ. ఎక్కడికి వెళ్ళింది? ఏ ఇంట్లకు? యేసుక్రీస్తు ఉన్న ఇంట్లకు. ఆయన కాళ్ళ మీద పడింది. ఏమైందంట? కాళ్ళ మీద పడింది. కాళ్ళ మీద పడి ఏమంటుందంటే, నా కుమార్తెకు దయ్యం పట్టింది. ఏం పట్టింది? ఏం పట్టిందంట? దయ్యాలు తెలుసా మీకు? పట్టినాయా దయ్యాలు? పట్టలేవా? దయ్యం పట్టిందంట. ఎవరికి చెప్పుండి? ఎవరికి? ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది అని ఎవరికి చెప్తుంది? ఆమె యూదురాలు కాదు. నేను చెప్పిన కదా, ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? యూదులకు ఇవ్వాలనుకున్నాడు. కానీ ఎవరు? యూదురాలు కాదు. అయితే యేసును బతిమలాడుతున్నది కాలు పట్టుకొని. ఇలా కూసో. ఏంటంట? బతిమలాడుతుంది. ఎవరికి? యేసుక్రీస్తు కాళ్ళ మీద పడి బతిమలాడుతుంది. ఎవరు? ఏ స్త్రీ? ఒక స్త్రీ. ఆమె యూదురాలు కాదు. ఎందుకు బతిమలాడుతుంది? యేసుక్రీస్తు కాళ్ళ మీద పడి వాళ్ళ కుమార్తెకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. అయితే అందుకు యేసు, నేను మొదట నా ప్రజల అవసరాలు చూడాలి. ఏమంటాడు? మొదట నా ప్రజల అవసరాలు చూడాలి.